వాస్తవానికి అయితేనమ్మా ఇప్పుడు ఉండవలసిన జనరేషన్లో పిల్లలు కొన్ని రకాలుగా చెడుకు అలవాటు అయిపోతున్నారు. ఉమ్, మానసికమైన దానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని చెడు స్నేహాల వల్ల కూడా నష్టపోతూ ఉన్నారు. వారి ఇబ్బందులకి మానసికానికి ఎందుకు గురయ్యారు? ఒక్కొక్క వయసును బట్టి ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మనిషి. ఉమ్, నిన్న దాంట్లోనే ఉండవలసిన పిల్లల విషయంలో వాళ్ళు ఎందువల్ల దీనికి గురైపోయారు? మానసికంగానికి ఎందుకు ఒత్తిడయ్యారు? వాళ్ళు ఎందువల్ల ఇలా తయారయ్యారు? వాళ్ళ గ్రహస్థితి ప్రభావం ఉందా? వాళ్ళు ఎందుకు ఇట్లా చికాకులు జరుగుతున్నాయి? చెడు స్నేహంతో ఇబ్బందులు ఉన్నాయా? ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లని అనుకూలంగా అయ్యేటట్టుగా వశపరిచి అనుకూలతగా చేసి ఆ కుటుంబాన్ని చక్రమైన మార్గంలో నడిపించి ఆ బిడ్డలు మంచి జ్ఞానము, మంచి బుద్ధి, మంచి స్థితి, చదువును బట్టి ముందుకెళ్ళేటట్టుగా వాళ్ళ మనసు ఏకాగ్రతగా ఉండేటట్టుగా వాళ్ళు అనుకున్న పనులలో విజయం జరిగేటట్టుగా ఆ బిడ్డల మనసును కూడా మనం కొన్ని చెడు అలవాట్ల నుంచి కూడా దూరం చేయవచ్చమ్మా.